యుద్ధాలు చేసి ప్రపంచాన్ని జయిద్దామని బయలుదేరిన అలెగ్జాండర్ అంతటోడే దోమ కాటుకు చచ్చిపోయిండు. చూస్తందుకు చిన్నగుండి అంత పవర్ ఉన్న దోమనే ఇప్పుడున్న పవర్లున్న పాటోళ్లకు పబ్లిక్ తోని సొట్లు పెట్టిస్తుంది. దోమల దండుతోని కంటి నిండా నిద్రపోవుడే కరువైంది అనుకుంటా జనాలు వీడియోలు పెట్టి మరి సర్కార్ మీద దాడి చేస్తుర్రు. ఇట్లా ఓ ఓ హాలీవుడ్ సినిమాల గ్రాఫిక్స్ సీన్ తీరు ఎట్లా తిరుగుతున్నాయో చూడురి దోమలు. హైదరాబాద్ లంగా రోజు కాడ దోమలు గుంపులు గుంపులుగా ఇట్లా చీకు చింత లేకుండా షికారు చేయబట్టినాయి. ఆ ఏరియాలో ఉండేటోళ్ళే ఎవరో వీడియో తీసి ఇది మా తాన దోమల దండు ఇక ఎట్లా బతికేది ఏం కథ అని వీడియో తీసి పెట్టేవారు కలా. హైదరాబాద్లో అంతా ఆగం కాబట్టి ఇది చూసి ఏంది మన పట్టణంలో ఇన్ని దోమల మధ్య ఉంటున్నామా మనము. ఆయనతో దోమలాలి కర్మగాలి డెంగ్యూ మలేరియా అసొంటి రోగాలు వచ్చి గప్ప గప్ప బొప్పాయి ఆకు జ్యూస్ తాగే కథే కదా ఇది అని అనుకుంటా పరిశానే దోమల బ్యాట్తోనే నెత్తి కొట్టుకోబట్టిరట. మరి సాఫ్ సఫాయి సక్క లేక మోరీలు తీయకనే ఇట్లా దోమలు పిల్లలు పెట్టి మన్మలు మన్మరాలతో సహా మంచిగా ఫ్యామిలీతో కలిసి పట్నం పబ్లిక్ మీదకి తెలందాంక పొద్దాంకం తేడా లేకుండా దాడి చేసి దోమకాటు రుచి చూపించి రక్తం మిలుస్తున్నాయి అని కూడా రాసుకొస్తారు సోషల్ మీడియాలో. అయ్యా సీఎం గారు, అన్నదమ్ములను మంత్రులను వాళ్ళ పిల్లలను కూడా ఎట్లయినా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోతే పోనీరి కనీసం పట్నంలో దోమలన్న కంట్రోల్ చేయర్రి. విశ్వనగరం అని చెప్పుకునే హైదరాబాద్లోనే ఇట్లుంటే అటు పానాలకు ఇటు సిటీ ఇజ్జత్కు అన్నిటికీ అపాయమే కదా అనుకుంటా పోస్టులు వేస్తారు పట్నం వాసులు. ఇదివరకోసారి ఇట్లనే హైదరాబాద్ దోమలు ఎక్కువైనా అనుకుంటా అసెంబ్లీ మీడియా హాల్ అనే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మచ్చరదన కప్పుకొని మాట్లాడబోయిండు. ఇక అసెంబ్లీ మార్షల్స్ ఆపురి సార్ అని ఉరుకొచ్చి దోమతెరల్ని దొరకకుండా గుంజుకపోయారు. ఆడాడ పట్టణంలో ఇప్పటికే రాత్రిపూట అపార్ట్మెంట్లు ఆఫీసుల కాడ డ్యూటీ చేసే సెక్యూరిటీ గార్డులు మచ్చరదనని మొత్తం పెయినిండ కప్పుకొని కొలు చేసే కాడికి వచ్చింది కథ. ఉప్పలు పీర్జాది కూడా కాడ కంట్రోల్ దుకున్న కాడికి వచ్చి లైన్లు కడితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్టు తిరుగుతున్న దోమలతోని నరకం చూసిన వీడియో ఇదివరకే ఇరుగా మరగ వైరల్ అయింది. పొద్దంతా డ్యూటీలు చేసి ఇంటికి వచ్చి పొద్దుమీకుతుంటే చాలు దోమలు నైట్ డ్యూటీ ఎక్కి సుక్కలు చూస్తున్నాయి అనుకుంటే ఆగంగా పెట్టిరు అంతటా. ఇక ఆడ ఆఫీసర్లు నడుచుకుంటే మా తాన సరిపోని మిషన్లు లేవన్నో ఇంకేదో చెప్పి అప్పటి మందం కవర్ చేస్తురు కానీ పరిష్కారం అయితే లేదనుకుంటా పబ్లిక్ గరంగా పట్టిరు. మరి సొంత పార్టీ మంత్రులతోనున్న పంచాలతో మీకు నిద్ర పడుతుందో లేదో గానీ మాకైతే దోమలు చేయంగా నిమ్మలంగా నిద్రనే లేదనుకుంటా అరుచుకుంటున్న జనాల మాటలకి మరి పవర్లున్న పనితనం ఏమైనా చూయిస్తారో చూడాలిగా. రాజకీయ పార్టీలు ఉన్నోళ్ళంతా ఒక్క మాట కట్టుబడి ఉండాలి. పార్టీ సిద్ధాంతాలను పట్టుకొని పని చేయాలి. ఏదన్నా రాష్ట్రంలో ఆ పార్టీ సర్కార్ వచ్చిందే అనుకో ముఖ్యమంత్రి మాటకు మస్తు తిలుగు ఉంటది. కానీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన మాటకు ఇలువలేదట. అంత పెద్ద మాట ఎవరన్నారంటే ఈ పెద్ద మనిషి అన్నాడు. బుక్కులు చినిగిన నోటు తీరే ముఖ్యమంత్రి మాటలు చెల్లవు అన్నట్టు మాట్లాడిండు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. వచ్చే ఎన్నికల్లో పరకాల పక్క రేవుని గెలిపియాలి అన్నాడు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. అగో అవి చెల్లని చెక్కు తీరేనాట, పాసిపోయిన పాసంతా తీరేనాట, తుప్పు పట్టిన తుపాకీ తీరేనాట. ఎవరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. ముమ్మాటికి ముఖ్యమంత్రి చెప్పిన మాట చెల్లది అన్నట్టు కుండ బద్దలు కొట్టుడు కాదు, కొండ మీదకెళ్ళి ఎత్తేసినట్టే చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్ సారు. మరి కొండ కుటుంబాన్ని శాంతపరిచేతానికి ఇట్లా మాట్లాడుతున్నాడా లేకుంటే ఆ నడుమ మహేష్ కుమార్ గౌడ్ మీద ఓ టీవీ ఛానల్ వార్తలు రాయించి బద్నాం చేసే కుట్రలు చేసిండ్రని ఆ ముచ్చట కడుపులో పెట్టుకొని ఇట్లా చెప్తున్నాడా తెలియదు గానీ ముఖ్యమంత్రి మాటకు లెక్క లేదన్నట్టు చెప్పిండు. ఇక ఇంకో పక్క కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కిన అన్న ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. నీవు చేసేటువంటి వ్యాఖ్యలకి ఇవాళ మొత్తం అంతా కూడా పక్కపాట ట్రోల్ చేస్తున్నాడు మమ్మల్ని. ఎందుకు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? దేని గురించి? నవ్వేటోన్ ముంగట బొక్క బొర్ల పడేటట్టు చేస్తున్న సుస్మిత ప్రతిపక్ష పార్టీలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే పార్టీ లోపాలను లోపల మాట్లాడుకోవాలి గానీ ఇట్లా మైకుల మంది ముంగట మాట్లాడితే మన ఇజ్జతే కదా పోయేదన్నట్టు మస్తు ఫైర్ అవుతున్నది ఇందిరా శోభన్ మేడం. అవినీతి ఏం చేశారని నీ దగ్గర ఏం చిట్టా ఉందని నువ్వు మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఉంటాయి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దమ్ముంటే అది లేదు. మళ్ళా ఏదో ఒకటి చూపాలా, ఇంకొకటి పబ్బం గడుపుకోవాలా? ఇదేనా నువ్వు చేసే రాజకీయం? ఇట్లాంటి దానివి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేదానివైనవా అన్నట్టు మాటలతో కొట్టినట్టు మాట్లాడింది. ఉన్న ఈ ప్యానెల్ లో ఉన్న 5 కూడా 10-15 సంవత్సరాల నుంచి దొప్పించుకుంటున్నాం. అసొంటిది నిన్న మొన్న వచ్చి పరకాల సీటు నాదే అని అంటే అవుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఖర్చు ప్లేసి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కావాలని చూసి కళ్ళు కాయలు కాసిన వాళ్ళం మేమంతా. మాకే ఇక్కడ దిక్కులేదా అంటే నిన్న మొన్న వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని అనేదానివైనవా అన్నట్టు సుస్మితకు సురుకులు పెట్టింది. మాట్లాడే మాటలను బట్టి చూస్తే నీ వెనక మరి బీజేపీ బీఆర్ఎస్ ఉండి మాట్లాడిస్తుందో అని అనుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మాట్లాడే ముందు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. నాలుక నుంచి ఒక వర్డ్ బయటకు వస్తే దాన్ని వెనక్కి తీసుకోవాలంటే
ఎంతో కష్టపడి ఉండాలా, ఎంతో బాధపడాలా, అవి మళ్ళీ తీసుకోవాలి వెనక్కి అని అంటే ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తల దించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. ఇగో ఇట్లా శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెలు కూతుల రూపంలో మారేసాలు వేసుకొని మన కొంపలనే తిరుగుతా ఉంటారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలే కయ్యాలు రోజు రోజుకు రోత పుట్టిస్తున్నాయి. మరి లులు పంచాదులతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఎటు దిక్కు తీసుకుపోతారో, ఎట్లా డెవలప్ చేస్తారో అని ఆగమవుతున్నారు. హస్తం గుర్తు పార్టీ వాళ్ళు అస్తవ్యస్తం వ్యవహారాలు చూస్తున్నోళ్ళు.